1984లో చనిపోయిన నాటికి దేశమంతా పరిశీలించి చూస్తే నా వారసత్వాన్ని స్ఫూర్తిని కొనసాగించే నాయకుడు ఒక్కడు కూడా కనబడలేడే అని బాధపడి ఉంటాడు. నేనంటున్నా, ఓ అంబేద్కర్ అయ్య, ఓ బాబూజీయ్య, మా నాయకుడు మీ బిడ్డ. మీ వారసత్వం రక్తం పంచుకుంటేనే కాదు వారసత్వం, మీ ఆశయాలు పంచుకున్నాడు. మీ కళ్ళ ముందు ఉన్నాడయ్యా, మీ కళ్ళ ముందు ఉన్నాడయ్యా. షెడ్యూల్ వేసుకొని సమస్యల పైన పోరాటం చేసే రోజుల్లో ఈ రోజు ఒక సమస్య పైన పోరాటం చేస్తే వదిలేస్తారు, రేపు సమస్య పైన ధర్నా చేస్తారు, సాయంత్రానికి వదిలేస్తారు. అలాంటి ఈ రోజుల్లో ఉద్యమాలు చేసి ఈ రోజుల్లో ఒక సమస్యను పట్టుకుంటే అది గల్లీలో ఎక్కడ పరిష్కారం అవుతుందో తెలియని రోజుల్లో మొదలుపెట్టాడు. ఢిల్లీ గడ్డ మీద ప్రపంచ స్థాయి నాయకులను మెప్పించి కన్నీళ్లు పెట్టించి నీ నాయకత్వంలో తమ్ముడో నేను పనిచేస్తాననే మాట చెప్పించి మన సమస్యను పరిష్కరించాడంటే నేనంటున్నా ఓ అంబేద్కర్, ఓ జగ్జీరావు మీ వారసుడిగా పుట్టాడు. ఇదిగా పుట్టాడు, ఆంధ్ర గడ్డ మీద, తెలంగాణ తెలుగు గడ్డ మీద పుట్టాడు. ఆయన మనం కాపాడుకోవడమే మన ముందున్న కర్తవ్యం. నేనంటున్నా, మనం ఏమి చేయాల్సిన అవసరంలా, అన్నగారి బాటలో నడుస్తాం అంతే. అన్న బాటలో అడుగులేద్దాం, అన్న స్ఫూర్తిని కొనసాగిద్దాం, అన్న ఆదేశాలను పాటిద్దాం. ఇంతకు మించి ఏమీ మనం బుర్ర కొట్టుకోవాల్సిన అవసరంలా, అన్నను అమలు చేద్దాం అంతే. అన్నే మన ప్రత్యక్ష దైవం. 30 సంవత్సరాలు నేను అంటున్నా, అన్నకు సుప్రీంకోర్టులో గెలిచిన రోజు అర్ధరాత్రి మాట్లాడు, నాకు 11 గంటల 3 నిమిషాలకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తూ ఉంది. అప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్నగారికి ప్రియమైన తమ్ముడు సత్యకుమార్ మంత్రి గారు ఫోన్ చేశారు. తమ్ముడు, అన్న నాకు అందుబాటులో వచ్చే పరిష్కారం వచ్చట్లేదు. కృష్ణన్న జీవితం ధన్యమైపోయింది, మీరు జీవితాలు ధన్యమైపోయిన తమ్ముడు, తన గర్వంగా ఎత్తుకొని తిరగని నుంచి ఈ దేశంలో అని చెప్పి సత్యకుమార్ అన్నాడు. ఆ మాట అన్నగారికి చెప్తున్న క్రమంలో అన్న ఎంత గొప్ప ఉద్యమ స్ఫూర్తి, ఎంత గొప్ప విశాల హృదయం అంటే ఒకే ఒక మాట అన్నాడు, ఇది నేను 1% చేశాను, 99% నా అమరవీర బిడ్డలవి, నా కార్యకర్తలైన మీవి, నా నాయకులైన మీ శ్రమ అని చెప్పి అన్నాడు. తప్పు నేను ఒప్పుకోను. మేము 1% పనిచేసాం, 99% మీ శ్రమ, మీ కష్టం, మీ జీవితమే దారిపోసావు అని చెప్పి నేను ఏమన్నాను. ఇది అవాస్తవమా? 99% అన్నయ్య కష్టపడ్డాడు, కేవలం అన్న బాటలు మనం నడిచాము. దయచేసి అన్నను కాపాడుకుంటే ఈ దేశంలో అంబేద్కర్ కళ్ళ కన్నా సమతా సమాజం నిర్మాణం అన్నయ్య సాధిస్తాడు. బాబూజీ గారి కళ్ళ కన్నా సామాజిక న్యాయాన్ని భవిష్యత్తు అన్నగారి సాధిస్తారని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ అన్నగారికి మరోసారి పాదవందనాలతో నేను అన్నను దీవించమని కోరుకుంటున్నా.